హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ. ముందుగా 4 ఆనియన్స్ని తీసుకొని వాటిని కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ప్రెషర్ కుక్కర్ని తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇంతకుముందు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. మనము 4 ఉల్లిపాయలను కట్ చేసుకునేవి 1 కేజీ మటన్కి సరిపోతాయండి. ఈ ఆనియన్స్ను దోరగా గోలించుకున్న తర్వాత వీటిని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఉల్లిపాయలను పేస్ట్లా చేసుకున్న తర్వాత మటన్ని మనం 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఆనియన్స్ని గోలించిన ప్రెషర్ కుక్కర్లోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలో 3 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. పుదీనా ఆకులు కొన్ని వేసుకోవాలి. ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ పసుపును వేయాలి. 2-3 సార్లు వాష్ చేసుకున్న మటన్ని ప్రెషర్ కుక్కర్లోకి వేసి ఆ గ్రేవీ అంతా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిలోకి 4 టీ స్పూన్ల కారం, 2.5 టీ స్పూన్ల సాల్ట్ను వేసుకోవాలి. ఈ గ్రేవీలోకి 2 గ్లాసుల వాటర్ని తీసుకొని ప్రెషర్ కుక్కర్ మూతని పెట్టుకోవాలి. 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత మూతను తీసి చూసుకోవాలి. చివర్లో కొత్తిమీరతోటి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరీస్ ఛానల్.